అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి శిలువ ధ్యాన కాలంలో మరి యొక్క దినములోనికి ప్రవేశించి ప్రభువును స్తుతించుటకును శిలువను ధ్యానించుటకును దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి ప్రభువును స్తుతించుచు ఆయనకు వందనములు చెల్లించచ్చు ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు సిలువ అనగా శాంతి లేక సమాధానము అను మాటను గురించి మీకు వివరించవాలని నేను ఆశించుచు ఉన్నాను. అందుకొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనము 17 వచనము మనం చదువుకుందాం. తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేశాను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ సమాధానము మీ ఎల్లరకు కలుగునుగాక. ఆమెన్. సిలువ అనగా సమాధానము అను మాటను ఈరోజు మీకు అందించుటకు నేను ఆశించుచు ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, సిలువ అంటే శక్తి అని, సిలువ అంటే వినయము అని, సిలువ అంటే బదిలీ అని, సిలువ అంటే సహింపు అని, సిలువ అంటే తగ్గింపు అని, ఇలాగూ కొన్ని మాటలను మనము సిలువను గూర్చినటువంటి వివరణను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు సిలువ అంటే శాంతి, సిలువ అంటే సమాధానము. సమాధానము అంటే ఏమిటి? శత్రువులను మిత్రులుగా మార్చుట సమాధానమై ఉంటూ ఉన్నది. సిలువ అనగానే మనకు 2 కర్రలు కనబడుతూ ఉంటాయి. ఆకార సిలువ, ఒక నిలువ కమ్మి, ఒక అడ్డ కమ్మి కనబడుతూ ఉన్నది. సిలువ అనగా ఓ నిలువ కమ్మి, ఒక అడ్డ కమ్మి మాత్రమే కాదు. సిలువ అంటే అది శాంతినిచ్చే సాధనము. సిలువ అంటే ఆ సిలువలో వేలాడుచున్న కల్వరి గొర్రె పిల్ల మనందరికీ సమాధానమును కలిగించేటటువంటి సాధనమై ఉన్నారు. సిలువలో మనకు 2 చెక్కలు, నిలువ కొయ్య, అడ్డ కొయ్య కనబడుతూ ఉన్నది. నిలువ చెక్క దేవునికి మానవులకు మధ్య సమాధానాన్ని సూచిస్తూ ఉంటే, అడ్డ చెక్క మానవులకు మధ్య సమాధానాన్ని మనకు కనబరుచుచు ఉన్నది. ఈరోజు ఒక 2-3 విషయాలను నేను మీకు బోధించాలని అనుకుంటూ ఉన్నాను. మొదటి విషయం ఏమిటంటే, మనుష్యులు దేవునితో సమాధానపరచబడుట. రోమిలకు రాసినటువంటి పత్రికలు 5వ అధ్యాయము 10 వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునితో సమాధానము. మనిషి ఎలా ఉన్నాడు అంటే శత్రువై ఉన్నాడు. ఎందుకు మానవుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు అంటే, మానవుడు పాపము చేయుచున్నాడు గనుక ఆ పాపము మానవుని
దేవునికి శత్రువుగా మార్చివేసింది. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యంలో మనం చూస్తే రక్షింపనేరకైనట్లు యెషయా ప్రవచన 59 అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందంగా లేవు. మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. దేవునికి మనకు అడ్డముగా ఈ పాపము వచ్చి దేవునికి మనకు ఒక అడ్డుగోడను కల్పించి దేవునికి మనకు శత్రుత్వాన్ని కల్పించినదిగా ఉన్నది. అయితే యేసుక్రీస్తు శిలువ, యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు శిలువలో వేలాడినటువంటి ఆ యజ్ఞము శత్రువులుగా ఉన్న మనలను మిత్రులుగా మార్చివేయుచున్నట్టుగా మనము లేఖనములలో చూచుచూ ఉన్నాము. 6వ వచనానికి మనం చూస్తే ఏ మాటలు మనకు కనబడుతున్నాయి. అనగా మనమింకా బలహీనులమై ఉండగా, మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 7వ వచనం చూడండి. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎందుకు అంటే శత్రువులమైన మనలను మిత్రులుగా చేయడానికి, శత్రువులమైన మనలను దేవునికి మిత్రులుగా చేయడానికి, దేవునికి మనకు మధ్య ఉన్న ఈ అడ్డుగోడను తొలగించి వేసి దేవునితో మిత్రుత్వాన్ని కలగజేయడానికి, శత్రుత్వాన్ని పోగొట్టి మిత్రుత్వాన్ని కలగజేయడానికి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. అదే విషయాన్ని 9వ వచనంలో చెబుతున్నాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడి, నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుదుము. దేవునితో ఈ గొప్ప సమాధానమును కలగచేయడానికి యేసుక్రీస్తు మనమింకా శత్రువులమై ఉండగా, మనమింకా పాపులమై ఉండగా, మనమింకా భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయినారు. ఈ విషయాన్ని గురించి తెలియచేస్తూ భక్తులా పాడుతున్నారు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమేలేక, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసుక్రీస్తు శిలువ ద్వారా దేవునితో మనుష్యులకు సమాధానము, శాంతి, నెమ్మది కలిగించేటందుకు మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులరా, ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా మనం చూస్తే దేవునితో సమాధానం కలిగించడానికి ఈ యొక్క క్రీస్తు శిలువ ద్వారా ఈ కార్యమును జరిగించారని మనకు 5వ అధ్యాయం అంతా చక్కగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళను చూడని, క్రీస్తు శిలువ ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చుచూ ఉన్నారని, దేవుని ఉగ్రత నుండి 9వ వచనాన్ని బట్టి మనము ఉగ్రత నుండి రక్షింపబడుతూ ఉన్నాము అని, అలాగే శత్రువులైనటువంటి మానవుడు శిలువ ద్వారా దేవునికి స్నేహితునిగా మార్చబడుతూ ఉన్నాడు అని, శిలువ ద్వారానే సమాధానం కలుగుతూ ఉన్నదని,
ఇక నుంచి మనం శత్రువులమనే భయం లేకుండా మిత్రులముగా దేవునికి చేయబడుతూ ఉన్నామని, క్రీస్తు శిలువ ద్వారా ఆ కృపయందు మనము ప్రవేశించచ్చు ఉన్నామని మొదటి 2 వచనాలు మనం చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉన్నది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఆ కృపయందు ప్రవేశము గలవారమై ఉండి అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు శిలువ ద్వారా దేవునితో మనము సమాధానపరచబడుచు ఉన్నాం. యేసు క్రీస్తు శిలువ రక్తము ద్వారా దేవునితో మనకు సన్నిహిత సంబంధము ఏర్పడుచు ఉన్నది. యేసు క్రీస్తు శిలువ ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మన పాపములకు శాంతి సమాధానము ఏర్పరచబడుచు ఉన్నది. అందుకే యెషయా ప్రవచనం 53 అధ్యాయము 5 వచనాన్ని మనం చూస్తే, యెషయా ప్రవచనంలో 53 అధ్యాయము 5 వచనాన్ని మనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి దేవునితో మనకున్న శత్రుత్వము తొలగిపోయి ఆయనతో మనకు శాంతి సమాధానము కలిగించబడ్డానికి మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు మీద పడి ఆయన శిలువ ద్వారా మనకు పాపమునకు పరిహారము కలిగి మనము శత్రుత్వము తొలగి సమాధానపరచబడుచు ఉన్నామని గుర్తించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, చూడండి 2వ వచనం, ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడు యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికే స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవునితో సమాధానము, క్రీస్తు శిలువ ఈ నిలువ కొయ్య మనకు తెలియచేసే సందేశం ఏమిటంటే, దేవునితో మనము సమాధానము కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండె గదా, దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండె గదా, దేవునితో సాఖ్యంబును జగతికి, దేవునితో సాఖ్యంబును జగతికి ఇవి నిడితివి గదా, సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి స్తుతి కలుగునుగాక. 2 మాటలు నేను 3 మాటలు ఈరోజు మీకు బోధిస్తానని చెప్పాను కనుక, మొదటి విషయం ఏమిటంటే దేవునితో సమాధానము యేసుక్రీస్తు శిలువ ద్వారా. ఇక మానవులకు మధ్య సమాధానం అనగా యూదులకు అన్యజనులకు మధ్య సమాధానము. ముందుగా మనం చదివినటువంటి వాక్య భాగములు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 వచనాన్ని నుంచి మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 వచనము నుండి మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి
క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తు పూర్వము 2 వర్గములు ఉన్నారు. మానవుల్లో 2 వర్గములు ఉన్నారు. వీరి మధ్య సమాధానము లేదు, వీరి మధ్య శాంతి లేదు. ఒకటి సున్నతి గలవారు, 2 సున్నతి లేనివారు. సున్నతి గలవారు అనగా యూదులు, సున్నతి లేనివారు అనగా అన్యులు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యూదులు పరలోక పాత్రులు అని, అన్యులు నరక పాత్రులని ఆ దినములలో యూదులైనటువంటి వారు భావించేవారు. వారి మధ్య ఈ అడ్డు గోడ అనేది ఉంచబడి ఉన్నట్టుగా పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. 11 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని. పూర్వము ఈ భేదము, పూర్వము ఈ యొక్క వాదము, పూర్వము ఈ పరిస్థితులు వారికి ఉండేవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అలాంటి పరిస్థితుల్లో ఓ చక్కని మాట చూడండి. 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసునకే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక. ఒకప్పుడు దూరస్తులై ఉన్నటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. సున్నతి గలవారు, సున్నతి లేనివారు, యూదులు, యూదేతరులు, ఇశ్రాయేలీలు, అన్యులు అను భేదము లేకుండా అన్యులు ఇశ్రాయేలీలతో సహపౌరులు మరిగా మార్చబడుతూ ఉన్నారు. అన్యజనులను పరదేశులుగా పూర్వకాలమందు చూచేవారు, కానీ ఇప్పుడు పరదేశులు కాదు, స్వదేశీయులే అన్నట్టుగా ఉన్నారు. వాగ్దాన నిబంధన లేని అన్యులుగా పిలువబడేటటువంటి వారు ఇప్పుడు ధన్యజనులుగా మార్చబడుతూ ఉన్నారు. నిరీక్షణ లేనటువంటి ఆ జనులు ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారుగా మార్చబడుచు ఉన్నారు. ప్రియులారా, దేవునికి దూరస్తులుగా ఉన్న వీరు ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మార్చబడుచు ఉన్నారు. అనగా గమనించండి, మానవులకు మధ్య ఐక్యత, మానవులకు మధ్య సమాధానము యేసు క్రీస్తు శిలువ ద్వారా ఈ అడ్డు గోడలను కూల్చివేసి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి భేదమును తొలగించి ఉభయులను ఏకము చేయుచున్నారు. అందుకే 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను కొట్టివేసి మన ఉభయులను ఏకము చేసిన. ఇశ్రాయేలీలు, అన్యులను భేదము లేకుండా, యూదులు, యూదేతరులను భేదము లేకుండా, సున్నతి పొందిన వారు, సున్నతి లేని వారనే భేదము లేకుండా అన్యజనులను కూడా, పరజనులను కూడా స్వజనులుగానే, దేవుని కుటుంబ సభ్యులుగానే యేసు క్రీస్తు రక్తము ద్వారా సమాధానపరచబడి ఉండుట మనము చూడగలుగుచు ఉన్నాం. 19వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మీరు ఒకప్పుడు అడ్డు గోడగా
ఉంచబడిన అడ్డుగోడను క్రీస్తు రక్తము ద్వారా ఆయనే తొలగించి వేసి ఐక్యత కలిగిన కట్టడముగా దేవుడే వారిని కట్టుచూ ఉన్నాడు. కాబట్టి మరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికే స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి, గమనించండి. మరి ఇది ఒకటి దేవునితో సమాధానము, రెండు మనుష్యులతో సమాధానము. యూదులకు అన్యులకు మధ్య సమాధానము దేవుడే తొలగించి వేసినాడు. అందుకే 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైనంటే ఈ ఇంటికి, దేవుని ఇంటికి, ఈ పరిశుద్ధ సంఘమునకు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఈ సమాధాన కార్యములో యేసుక్రీస్తు సిలువ లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేక దేవుని యొక్క పాత్ర మనం చూస్తే, ఈ సమాధాన పరిచర్యలు, ఈ సమాధాన కార్యంలో దేవుని పాత్ర ఏమిటంటే రెండు విధాలుగా కనబడుతుంది. ఒకటి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి మానవులకును దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి ఐక్యపరచుట, సమాధానపరచుట ఒక పరిచర్య అయితే, మనుషులకు మధ్య ఉన్న భేదాన్ని తొలగింపచేసి ఐక్యపరచుట. అందుకే యేసుక్రీస్తుగా ఆయన నరావతారం ఎత్తి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆ దేవదూతలు, పరలోక సైన్య సమూహపు పాటలు, దేవుణ్ణి స్తుతించే ఆ స్తుతి గానములో ఈ మాటలు కనబడతా ఉంటాయి. అంతటా పరలోక సైన్య సమూహము, 2వ అధ్యాయం లోకాసు వార్త 14 వచ్చి మనం చూసి మాటలు కనబడతా ఉన్నాయి. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన క్రిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, భూమి మీద సమాధానము కలుగునుగాక అను మాట మనం చూస్తున్నాం. ఈ సమాధానమును కలిగించడానికి యేసు క్రీస్తును దేవుడు ఈ లోకమునకు పంపిన వారై ఉన్నారు. ఆయన దేవునితో మనుషులకు సమాధానాన్ని ఏర్పాటు చేశారు శిలువ యజ్ఞం ద్వారా. రెండు, మనుషులకు మధ్య ఉన్న భేదాన్ని తొలగింపచేసి అందరూ ఏకస్తులై ఉన్నారు అని, అందరూ ఒకరు వేరుగా ఒకరు మరి గొప్పగా లేరు, అందరూ ఏకమై ఉన్నారనేటటువంటి యూదులు, అన్యజనులు, సున్నతి పొందినవారు, సున్నతి లేనివారు అందరూ ఏకమై ఉన్నారనేటటువంటి ఆ యొక్క సమాధాన కార్యమును తన కుమారుని ద్వారా జరిగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవ కార్యం ఏమిటి? ఈ దేవుని పాత్ర, సమాధాన కార్యములు దేవుని పాత్ర ఒకటి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపుట. ఆయన శిలువ యజ్ఞం ద్వారా, ఆయన శిలువను మోయుట ద్వారా, ఆ శిలువ యాగం ద్వారా, శిలువలో కార్చిన రక్తం ద్వారా మనందరికీ విడుదల కలిగితే, రెండవ కార్యం ఏమిటి అంటే సువార్తికులను పంపుట. ప్రియులరా, గమనించడం, కుమారుని పంపుట, రెండవది సువార్తికులను పంపుట. గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్న 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18 వచనము నుండి మనం చూసినట్టయితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నవి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ, జాగ్రత్తగా మీరు ఆలకించండి.
క్రీస్తు శిలువ మనకు సమాధానమై ఉన్నది. మనుషులకు దేవునికి మధ్య ఉన్న భేదాన్ని తొలగించి, శత్రుత్వాన్ని తొలగించి, మిత్రత్వాన్ని కలిగిస్తూ ఉంది యేసుక్రీస్తు శిలువ. రెండు, మనుషులకు యూదులకు యూదేతరులకు మధ్య ఉన్న భేదాన్ని తొలగించి వారిని ఒక కుటుంబముగా కట్టేటట్టుగా యేసు శిలువ రక్తము మనకు కనబడుచు ఉన్నది. వారిద్దరి మధ్య ఐక్యత మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుని కార్యములు రెండు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, యేసు క్రీస్తుని ఈ భూలోకమునకు పంపి దేవునితో సమాధానము, మనుషుల మధ్య సమాధానం. మంచిది. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ సమాధాన సువార్తను ప్రకటించుటకు మనుష్యులను ప్రపంచమంతా ప్రభువు పంపించుచున్నారు, దేవుడు పంపించుచున్నారు. తన కుమారుని పంపించి ఆ సమాధాన కార్యమును ఆయన జరిగిస్తే, ఈ సమాధాన సువార్తను లోకమునకు వెల్లడి చేయుటకు, ఈ సమాధాన సువార్తను లోకములో ఉన్న వారిని ప్రకటించడానికి, ఇంకా దేవునికి దూరముగా, శత్రువులుగా, పాపములో, పాప కార్యాల్లో ఉండినటువంటి వారికి ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికై దేవుడు తన సేవకులను పంపుచు ఉన్నాడు. అందుకే ఆ సేవకులు అంటున్నారు, చూడండి అక్కడ ఏమనుంది 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఈరోజు నా సందేశం ఇదే. క్రీస్తు శిలువ మనకు సమాధానము. క్రీస్తు శిలువ మనుషులకు మధ్య సమాధానము, దేవునికి మనుషులకు మధ్య సమాధానము, శత్రువులను మిత్రులుగా మార్చుట సమాధానము, శాంతి. అయితే ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికే దేవుడు మాకు అప్పగించినటువంటి బాధ్యతలో మేము రాయబారులమై మీకు బోధించుచున్న అంశం ఏమిటంటే, దేవునితో సమాధాన పడండి మిమ్మల్ని బతిమాడుకుంటున్నాం. దేవునితో సమాధాన పడండి, దేవునితో సఖ్యత కలిగి ఉండండి, దేవునితో సమాధానం. ఈ దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి అంటే మనకు ఉండినటువంటి ఏకైక మార్గము సిలువయే. సిలువయే కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుషయడారిలో కలువలు పూయుట, కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలో దేవుని యొక్క శాంతి సుధా, సమాధానము సెలయేరులుగా ప్రవహించింది. ఆ సిలువ ద్వారానే సమాధానము, శాంతి, నెమ్మది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తు సిలువ యొద్దకు రండి. యేసు క్రీస్తు సిలువ యొద్దకు రండి. యేసు క్రీస్తు సిలువ ద్వారా శత్రువులైన మనందరం కూడా మిత్రులుగా మారిపోదాం. ఒకప్పుడు శత్రువులే కానీ సిలువ ద్వారా మిత్రులుగా మార్చబడినటువంటి వారుకి దేవుడు అప్పగించినటువంటి ఈ సమాధాన సువార్త, ఈ సమాధాన సువార్త. అందుకే 19వ వచనంలో 5:19 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 19 లేక 18 నుంచి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా దేవుని తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమాధానకరమైనటువంటి వాక్యమును మీకు బోధించుచున్నాము. ఈ సత్యమును మీరు అందరూ నమ్మండి, పశ్చాత్తాపపడండి, దేవుని సిలువ ఎద్దుకు రండి,
దేవునితో సమాధానపడండి. శత్రుత్వాన్ని పోగొట్టుకొని మిత్రుత్వాన్ని సంపాదించుకోండి. దేవుని బిడ్డలుగా మార్చబడండి. దేవుని రూపంలోనికి మార్చబడండి. రాకడకు ఆయత్తము కండి. శిలువ సమాధానము, శిలువ సఖ్యత, శిలువ శాంతి, శిలువ నెమ్మది ఆ ప్రభు మీకు దయచేయనుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తుతి. శిలువ అంటే సమాధానం అని, శిలువ అంటే సఖ్యత అని, మానవునికి దేవునికి మధ్య సఖ్యత, మానవునికి మధ్య సఖ్యత. ఈ సఖ్యపరిచే కార్యము నిమిత్తం యేసు ప్రభుని ఈ భూలోకానికి పంపటం మాత్రమే కాకుండా ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని రాయబారులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఈ సువార్తను అనేక మందికి మేము ప్రకటించుటకును, అనేక మంది సువార్తను నమ్మి నీ వైపు త్రిప్పబడుటకును గొప్ప కార్యములు జరిగించే ఘనత కీర్తి పొందుము. యేసునామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించము. మామను శోధనను తేకుము, కీనును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.